గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ సిద్ధాంతాన్ని కోరుకుంటుంది. అలాగే మనం ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే అది రుణానుబంధంగానే ఉంటుంది. అసలు ఏంటిది? సో ఇలాంటి మాటలు కానీ, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అనిపించవచ్చు. కాకపోతే పాత వాళ్ళకి మాత్రం ఇవన్నీ తెలుసు, అసలు కర్మ సిద్ధాంతాలు ఏంటి అనేది. కాకపోతే దీని గురించి ఇంకా సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. మరి ఆవిడ ఎవరో కాదు, హరిత గోగినేని గారు. ఆవిడతో మాట్లాడదాం, ఇలాంటి విషయాలు అనేది కూడా అన్నీ తెలుసుకుందాం మన దైవానుగ్రహంలో. నమస్తే. నమస్తే చాణి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ ప్రొఫెషనల్ వైజ్ అయితే ఎలా ఉంటుందో మీరు చెప్పారు. ఓకే, కమింగ్ టు ద పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ప్రేమించడము, ఈ రిలేషన్షిప్స్ ఉండడము అనేది కూడా రుణానుబంధం కిందికి వస్తుంది. కాకపోతే అందులో కర్మ సిద్ధాంతం కానీ కర్మ ఫలితం కానీ ఎలా ఉంటుంది అసలు? ఇది అగైన్ చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే అందులో కూడా కర్మ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఒక అబ్బాయికి బ్రేకప్ అయిపోయింది అనుకుందాం. బ్రేకప్ అయిపోయిందంటే ఫ్రెండ్స్ దోస్తులు వాళ్ళు అందరం పర్టికులర్ ప్లేస్లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు, అరే నువ్వు చేసుకున్న కర్మరా పోయి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఇలా అనడం కానీ, పెద్దవాళ్ళు అనడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అందుకోసం యాక్చువల్గా ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. మేబీ చాలామంది గొప్పవాళ్ళు చెప్పే ఉండొచ్చు, బట్ మన ఛానల్ ద్వారా ఒక మంచి మెసేజ్ ఆర్ ఏమంటారు దాన్ని సైంటిఫిక్గా ఒక ఫార్ములా చెప్తా. సో 100% ఇది కర్మ రిలేటెడే, రుణానుబంధం రిలేటెడే, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? రిలేషన్షిప్స్. దీంట్లో రకాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్, ఎమోషన్. ఓకే, ఇందులో మన వయసు బట్టి, అవతల వ్యక్తి బట్టి ఇవి ఆధారపడి ఉంటాయి. ఒక వయసులో అంటే ఒక ఏజ్ వచ్చే వరకు కూడా అందరూ కూడా అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్ అంటారు. మేబీ అప్పుడు కూడా రియల్ ఎమోషన్ వచ్చాయి, కొన్ని ఉంటాయి, బట్ నిజంగానే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్లో జరిగే మార్పుల వల్ల, మన శరీరంలో జరిగే హార్మోన్స్ ఏదైతే ఉంటుందో చేంజ్ వల్ల మనకి కొన్ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వస్తాయి. దానివల్ల వచ్చేవన్నీ మనకి ఇన్ఫాక్చుయేషన్ కానీ అట్రాక్షన్ కానీ అవుతుంది. ఆ మూమెంట్లో అది నీడ్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. కాబట్టి ఇందులో బ్రేకప్లు, బ్రేక్ డౌన్లు, హార్ట్ బ్రేక్స్ అయితే ఎక్కువ ఉండవు. అవన్నీ మెమోరీస్గా ఉంటాయి. ఓకే. సో కొన్నిసార్లు రిలేషన్లో సీరియస్గా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎమోషన్, ఒక వయసు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఈ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ అని చూపించుకుంటూ తిరుగుతూ ఉండేది ఒక రిలేషన్. దీంట్లో కొన్ని టెంపరీ ఉంటాయి, కొన్ని పర్మనెంట్ అవ్వాలనుకుంటారు. పెళ్లి చేసుకోవాలి అనుకునేది పర్మనెంట్. ఓకే, అంతే కదా, సింపుల్. ఒక అమ్మాయి అబ్బాయి మ్యాక్సిమం ఇష్టపడగానే వాళ్ళిద్దరూ కొంచెం కంపాటబిలిటీ కలిసి కొంచెం హ్యాపీగా ఉండగానే ఓకే వీ హ్యావ్ టు లివ్ లాంగ్ లైఫ్, మనం పెళ్లి చేసేసుకుందాము అని అనిస్తారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి రిలేషన్లో నువ్వు ఇచ్చే ప్రేమ, నువ్వు పొందాల్సిన ప్రేమ రుణానుబంధానికి సంబంధించిన లెక్కలు. నెంబర్ 1. నెంబర్ 2, కర్మ రిలేటెడ్ ఎమోషన్స్ ఉంటాయి, పర్మనెంట్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే నువ్వు రిలేషన్లోకి వెళ్ళిన వాళ్ళందరూ నీతో పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాకపోవచ్చు. అది నీకు అర్థం కాక నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. కాలానికి సంబంధం లేదు అక్కడ. కర్మానుసారం నీకు కొన్ని లెసన్స్ నేర్చుకోవటానికి కొంతమంది నీ జీవితంలోకి వస్తారు, వెళ్తారు. దోస్ ఆర్ టెంపరీ రిలేషన్స్. అవి ఎందుకు అంటే నిన్ను బాధ పెడతానికి కాదు, మారటానికి. అప్పుడే నువ్వు నిజమైన ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు. వాళ్ళెందుకు ప్రేమిస్తున్నావు? పలానా అమ్మాయి పలానా అబ్బాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు బాధపడుతున్నారంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదని అర్థం. వాళ్ళని ప్రేమించావని కాదు. ఫస్ట్ అండర్లైన్ దిస్. ఒక మనిషితో నువ్వు రిలేషన్లో ఉండి వాళ్ళు గనక వెళ్ళిపోతే నువ్వు బాధపడుతున్నావు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు అని అర్థం. ఓకే, వాళ్ళను నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం కాదు. అది సెకండరీ సబ్జెక్టు. సో కాబట్టి లెసన్స్ లెర్న్డ్ అనమాట. ఒకవేళ నిజంగానే నువ్వు చాలా సిన్సియర్గా ఉన్నావు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, అవతల వాళ్ళకి ఓకే టెంపరీ అనుకొని ఉండొచ్చు నీతో, లేదా మేబీ వాళ్ళు సిన్సియర్గా లేకపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద టర్మినాలజీ. బట్ ఆ బంధం నీకు అంతవరకే, ఎంతవరకు అంతవరకే. మేబీ నీ గత జన్మలో నువ్వు అలా ఎంతమందికి చేసావో,
దాని రుణం ఇప్పుడు తీర్చుకోవాలి కదా. సో ఇది అర్థం చేసుకోవాలి. సో మన జీవితంలో వచ్చే వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది, వెళ్ళే వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది. కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ నా కర్మ. దీనివల్ల బాధపడకు, నిన్ను నువ్వు ప్రేమించుకో, ఈసారి జాగ్రత్త పడు. ఇప్పుడు అర్థం చేసుకుంటావు కదా, ఒక ఫస్ట్ బ్రేకప్కి పెయిన్ ఉంటుంది, సెకండ్కి 50% తగ్గిపోతుంది, థర్డ్కి నార్మల్ అయిపోతుంది, నెక్స్ట్ డేనే రిలేషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు తాగి అయిపోయింది నా జీవితం, నెక్స్ట్ డే రిలేషన్లోకి వెళ్తారు. దట్స్ ఫైన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జర్నీ. ఒకళ్ళ గురించి నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు బలహీనుడు అని అర్థం, నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదని అర్థం. దానికి కర్మను ఎందుకు నిందిస్తున్నావు? కర్మ ఈజ్ వెరీ గుడ్, అది నీకు నేర్పిస్తుంది. నువ్వు చిన్న వ్యక్తివి కాదు, నువ్వు గొప్ప వ్యక్తివి, నిన్ను నువ్వు ప్రేమించుకో, వాళ్ళ కోసం బాధపడద్దు అని చెప్తుంది. మారాలి కదా. సో దానికోసం ఇట్స్ 100% పార్ట్ ఆఫ్ కర్మ. ఇక్కడ మోసము అనే పదం వచ్చిందనుకో, ఇవి జనరల్గా అంటే కంపాటబిలిటీ ఇష్యూస్లో విడిపోయే వాళ్ళే మెజారిటీ ఉంటారు. అంటే యూజువల్గా ఒక బ్రేకప్ అయిపోయింది అని అంటే ఖచ్చితంగా అక్కడ వచ్చే మ్యాటర్ ఏంటంటే నన్ను మోసం చేసేసి అబ్బాయి వెళ్ళిపోయాడు, మోసం చేసి అమ్మాయి వెళ్ళిపోయింది, ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఇంతకుముందు కంపాటబిలిటీ ఇష్యూస్, ఇప్పుడు ఈ రీసెంట్గా మోసాలు. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది కదా, సో ఆలోచనలు మారిపోయినాయి, పద్ధతులు మారిపోయినాయి, ఎక్కడ ఎవరు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇప్పుడు ఓకే, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను హ్యాపీగా ఉన్నానా లేదా డిసైడ్ అయ్యి వాడు నా బాయ్ ఫ్రెండ్ అని డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ వాడు నేను బాయ్ ఫ్రెండ్ అని డిసైడ్ అయిపోయి నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని డిసైడ్ అవుతున్నా. అది ఫస్ట్ ప్రాసెస్ మారిపోయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మనం హ్యాపీగా ఉండగలమా లేదా అనేది చూసుకున్నాక వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అవ్వాలి తప్ప బాయ్ ఫ్రెండ్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నామా లేదా చూసుకోకూడదు. సో దట్ ఈస్ యువర్ సెల్ఫ్ మిస్టేక్. సో యూ చోస్ ద రాంగ్ పర్సన్. నువ్వు ఎవరైతే హ్యాపీగా ఉంటావో లేదో తెలియకుండా ఒక మనిషి దగ్గర నువ్వు వెళ్ళి కాలాన్ని, ధర్మాన్ని, కర్మని తప్పంటే ఎట్లాగా? కాబట్టి నీ పరిపక్వతకు ఎంతవరకు నీకు అవుతుందో అలాంటి వాళ్ళని నువ్వు ఎంచుకుంటున్నావు. సరే, నువ్వు అన్నట్లే నిజంగానే మనం చాలా బాగా చూసుకున్నాం, ఒక అమ్మాయితోనే ఉన్నాం, కానీ ఆ అమ్మాయే మనల్ని చీటింగ్ చేసింది అనుకుందాం. బట్ యూఆర్ పేయింగ్ బ్యాక్ అనుకో, వాళ్ళని హేట్ చేయకు. కర్మలో వాళ్ళు పార్ట్ ఆఫ్ టూల్స్ అంతే. ఈ కర్మ అంటే మనం ఏదైతే పే బ్యాక్ చేయాలో దానికి వీళ్ళని వాడుకుంటుంది కాలం, అంతేగాని వాళ్ళు లిటరలీ నీ విషయంలో తప్పు చేస్తారని వాళ్ళు నిజంగా తప్పడోళ్ళు అయి ఉండరు. కానీ ఆ టైంలో అమ్మాయి అలా చేస్తేనే నువ్వు బాధపడతావు కాబట్టి అలా చెయ్యాలి, అది పార్ట్ ఆఫ్ జర్నీ అంతే. సో మోసం అంటే అర్థం ఏంటి అంటే నువ్వు అనుభవించాల్సింది నీకు వచ్చింది కాబట్టి వాళ్ళని క్షమించేసేయి, నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. దీనివల్ల 2 లెసన్స్. వాళ్ళని క్షమించావనుకో అక్కడతో రుణం తీరిపోతుంది. లేదా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జన్మలో వచ్చి వాళ్ళు మళ్ళీ మనం మోసం చేసి వాళ్ళకి మళ్ళీ మనం ఆ బాధనిచ్చి మనకెందుకు, వద్దు. సో క్షమించేద్దాం, మనకి రుణానుబంధాలు వద్దు. నెంబర్ 2, వాళ్ళు అలా చేసినా కూడా నువ్వేంటో చూపించాలి. నువ్వు హ్యాపీగా బతుకు, సంతోషంగా బతుకు, అంతకు మించి మంచోళ్ళని తెచ్చుకో. నువ్వు రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నావు, మోసం చేసేవాళ్ళని, ఈసారి నీతో ఉండేవాళ్ళని చూస్ చేసుకో. ఇది కంటిన్యూస్ ప్రయాణం అమ్మా. ఈ రోజు కలిసాము, వీళ్ళతో ఉన్నామంటే వాళ్ళతో ఉండాలని లేదు. కొన్ని కర్మ రిలేటెడ్ రిలేషన్స్ ఉంటాయి, కొన్ని పర్మనెంట్ రిలేషన్స్ ఉంటాయి. సో పెళ్లి చేసుకున్నా కూడా ఎందుకు విడిపోతున్నారు? దే ఆర్ పార్ట్ ఆఫ్ కర్మ. సో నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు పర్మనెంట్ అని, బట్ కాలం అనుకోవాలి కదా. అంటే మీరు అన్నట్టు ఈ రిలేషన్షిప్ విషయంలో ఏం చేసినా కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నా కానీ పట్టుకొని ఆపుతూ ఉంటాం కదా, మరి దాన్ని ఏమనుకోవాలి? మనము వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపితే అది ఉంటుందా? చేయాలి, ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే దానికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి. వెళ్ళిపోయే వాళ్ళని ఆపటం మన కర్తవ్యం, అంటే మన బాధ్యత. రెండోది, రేపు నీకు రిగ్రెట్స్ ఉండకూడదు, అది కూడా మన స్వార్థమే. అట్లీస్ట్ అరే తర్వాత ఎప్పుడో ఒక రోజున నువ్వు మళ్ళీ ఒక 2 బీర్లు వేసినప్పుడు అరే ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడు ఆపాల్సిందేమోరా అనేది ఉండకూడదు. అంటే దట్ ఈస్ కాల్డ్ రిగ్రెట్స్ కదా. సో నీ ప్రయత్నం నువ్వు చేయాలి, తప్పే లేదు. సో ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూర్చోబెట్టుకొని చెప్పుకోవటం కానీ, ఒకవేళ మేబీ నీ ప్రేమ వాళ్ళకి రీచ్ అవ్వకపోతే అర్థమయ్యేలాగా చెప్పటం కానీ, అసలుకి వాళ్ళకేం కావాలో అర్థం చేసుకోవటం కానీ చేయటం మన కర్తవ్యం. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, ఎందుకని మనల్ని వద్దనుకుంటున్నారని తెలుసుకోవటంలో తప్పే లేదు. దీనివల్ల చెప్పా కదా, ఇంకొక 2 ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఒకటి, నెక్స్ట్ రిలేషన్లో ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోవచ్చు. రెండోది,
మనల్ని అర్థం చేసుకోవడానికి కానీ, అంటే ఒకవేళ అవన్నీ మనకు ఉన్నాయనుకో, వాళ్ళు అపార్థం చేసుకుంటున్నప్పుడు ఇంకా నువ్వు ఏం చేంజ్ చేయలేవు ఇంకా. సో కాబట్టి 2 రకాలు కూడా బాగుంటుంది, తెలుసుకోవటం కూడా మంచిదే. అండ్ రేపు ఒకవేళ అది నిజం అనిపిస్తే రేపు రిపీట్ అవ్వకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకవేళ నేను వదిలేసి ఎవరిని వెళ్తున్నప్పుడు ఆపటం, మాట్లాడటం, మళ్ళీ మీ బాండింగ్ అయ్యేలాగా నువ్వు ప్రయత్నించడం అనేది 100% ధర్మం. అది తప్పే కాదు. మరి ఇది కూడా కర్మ కిందకే వస్తుందా? 100%. ఇప్పుడు నేనేమంటున్నాను, కర్మ అనేది యాక్షన్ టు రియాక్షన్స్. బట్ నీ పర్సనాలిటీ, నీ ధర్మం అనేది మళ్ళీ అదే అదర్ సబ్జెక్ట్. అది మళ్ళీ సో అది అదర్ సబ్జెక్ట్ కదా. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ అమ్మాయిని నువ్వు వదిలేయటం వల్ల నీ లైఫ్ ఇటు సైడ్ వెళ్తుంది, ఈ అమ్మాయితో ఉండటం వల్ల నీ లైఫ్ ఇటు సైడ్ వెళ్తుంది అనేది నీకు వై అనేది రూట్స్ ఉంటాయి. సో నీకు చాయిస్లు ఉంటాయి నీ లైఫ్లో, మొత్తం కూడా ప్రీ రిటర్న్ ఏమి ఉండదు. సో కాబట్టి ఒకవేళ వాళ్ళు ఉంటే నీకు మంచి జరిగిద్దే అనుకుందాం. మంచి యోగం ఉందనుకో ఉంచుకునేలాగా నువ్వు ప్రయత్నిస్తావు. చెడు యోగం ఉందనుకో, ఇంకా అంతకు మించి ఇంకా నువ్వు లెసన్స్ నేర్చుకోవాలనుకో, యూ విల్ లెట్ దెమ్ గో అండ్ అగైన్ యూ ట్రై ఎన్ నెంబర్. ఎందుకంటే ఒకవేళ వెళ్ళే వాళ్ళని వెళ్ళనిచ్చేసి మన ప్రయత్నం అనేది చేయకుండా వదిలిపెట్టేస్తే ఇది మన కర్మలేరా బాబు అని వదిలిపెట్టుకోవడం అనేది వేరే దాని కిందకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సందర్భంలో ప్రయత్నం అనేది పక్కా చెయ్యాలి, తప్పే లేదు. చేయకోకుండా ఉంటే రిగ్రెట్స్ ఉంటాయి మళ్ళీ నీకే లైఫ్లో. మళ్ళీ అది ఇంకో కర్మకి కిందకి లేదు అలా ఏం కాదు. నువ్వు వదిలేయటం ఉండటం అనేది నీ చాయిస్. నువ్వు మోసం చేయట్లేదు కర్మ రావటానికి. వాళ్ళంతరకు వాళ్ళు వెళ్తున్నారు, ఓకే హ్యాపీ, వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదు వెళ్ళిపోతున్నారు, నువ్వు ఫేవర్ చేసావు కదా, దట్ ఈస్ గుడ్ డీడ్. వాళ్ళని కూర్చోబెట్టి బాదర్ చేస్తే కదా బ్యాడ్ డీడ్. నువ్వు అంటే ఇష్టం లేదంటే ఓకే బాయ్, గుడ్ బాయ్, హ్యాపీగా నీకు నచ్చిన వాళ్ళతో ఉండు అన్నావంటే ఎంత గొప్ప మనసు ఉంటే అంటారు. సో కాబట్టి అది గుడ్ డీడే, అదేం బ్యాడ్ కాదు. కాకపోతే నీకు మనం ఇప్పుడంతా మాట్లాడుకునే దేని గురించి, మన సెల్ఫ్ గురించి మాట్లాడుకున్నాం. అది తృప్తిగా ఉండాలంటే కారణాలన్నా తెలుసుకోవాలి కదా. మనం కారణాలు తెలుసుకోవాలి. నేను ప్రయత్నించాను, అప్పుడు నీకు రిగ్రెట్స్ ఉండదు. రేపు ఎప్పుడు కూడా నేనైతే ప్రయత్నించినాను, అది పోయింది, నా తప్పేం లే. మనిషి ఎప్పుడు కూడా తన తప్పు ఉండకూడదని కోరుకుంటారు. సో ఆ సైకలాజికల్గా అది దాన్ని సాటిస్ఫై చేయాలి. లేదు అంటే జీవితాంతం నువ్వు చూడు, చాలా ఫ్యామిలీస్లో, చాలా రిలేషన్స్లో ఎక్కువ మంది రిగ్రెట్ అయ్యేది ఆ విషయం గురించే. ఆ రోజేమో ఏ అహంతోనో యుగోతోనో చల్తీ పో అంటారు. దాని తర్వాత అరే అప్పుడు నేను మాట్లాడినా బాగుండేది, ఇప్పుడు నేను అట్లా అడిగినా బాగుండేది, అప్పుడు నేను అట్లా చేసినా బాగుండేది అని లైఫ్ లాంగ్ ఉంటుంది అది ఇవనికి. అది వద్దు అంటున్నాను. అడిగేసేయి, మాట్లాడేసేయి. నీ ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. వీళ్ళు పోయారనే బాధ కంటే కూడా నువ్వు అడగలేదనే బాధ వల్ల ఎక్కువ బాధపడతావు. దిస్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ. సో కాబట్టి ప్రయత్నించామనుకో నీకు ఒక ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది. వాళ్ళు ఉంటారా లేదా పక్కన పెట్టేస్తే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలం గాయాన్ని మాన్పిస్తుంది, బట్ ఈ రిగ్రెట్స్ పోవు, జీవితాంతం. ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు నిజంగా మీ డాడీ వాళ్ళు నిన్ను డాక్టర్ చదివిస్తే నువ్వు చదివి పీకుతావు లేదు తెలియదు, కానీ నన్ను డాక్టర్ చదివించలా అందుకే నా బతికెట్లో ఉంది, నువ్వు డాక్టర్ చదివించలా నాకు అది నువ్వు అది చేయాలా ఇదేంది ఇది. అదే చెప్తుంది నేను, మనిషికి రిగ్రెట్స్. వాళ్ళు కూడా అంతే ఉంటారు, అరే ఆ రోజున వాడికి అది చెప్పినా బాగుండేది, వాడు ఇట్లా ఉన్నాడు, వాడికి చేసినా బాగుండేది, ఇట్లా చేసైపోయొచ్చు కదా అప్పుడే. సో నేనేమంటున్నానంటే జీవితంలో ఏం చేయాలనుకుంటే అది చేయండి, మంచిది. తర్వాత లైఫ్లో రిగ్రెట్స్ ఉండొద్దు. నీకు ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా తీసేసుకో. పేరెంట్స్ కూడా ఇది ఒక లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు, చెప్పాలి. చెప్పటం వరకే మన బాధ్యత. మీరు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు లేదా ఎడ్యుకేషన్ పీపుల్ కౌన్సిలింగ్ ఏదైనా ఇప్పించినప్పుడు పిల్లలకి అది వ్యాలిడ్ అనిపించి ఎంపీసీ తీసుకోవాలంటే అదే ఇవ్వాలి, బైపీసీ తీసుకోవాలంటే అదే ఇవ్వాలి. అంతే తప్ప మన ఇష్టాలని వాళ్ళ మీద రుద్దకూడదు. వీళ్ళు ఎట్లా అంటే పుట్టకముందే నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు యాక్టర్ అవ్వాలి అంటే వాడు మనం చూస్తానికే బాగోడు అయినా సరే యాక్టర్ అవ్వాలి అంటే ఏంటి అత్యాస మనిషికి. ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, పోలీస్ ఎందుకు డిసైడ్ చేస్తావు? ఎవరు నువ్వు డిసైడ్ చేయడానికి? ఒక మనిషి కర్మని కానీ జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తావు? సో ఈ ప్యాకేజీలు వద్దంటున్నా నేను. ఒక మనిషి నీ కడుపును పుట్టడానికి కారణం నువ్వేదో ఓన్ చేసుకోవడం కాదు. ఒక కొడుకు నీ కొడుకులో పుడితే వాళ్ళని ఓన్ చేసినట్టు ఫీల్ అయిపోతారు. నో, అది రుణానుబంధం. వాడికి నువ్వు అవంతా ప్రేమని వాడికి ఖర్చు పెట్టి వాడికి సేవలు చేయటం అనేది నువ్వు యువర్ పేయింగ్ బ్యాక్. ఇంతకు ముందు ఉన్న లెక్కలు అవన్నీ. ఇంకోటి ఎలా ఉంటుంది తెలుసా, అంటే సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. నేను చదివిచ్చేసినా, నేను నీకు బట్టలు ఇచ్చినా, నీకు బోబెట్టినా, నీకు బండ్లు కొన్నా, ఇవన్నీ చేసినాను కదా, నువ్వు నన్ను చూసుకోవాలా? పే బ్యాక్.
నో, రిలేషన్షిప్ ఈజ్ నాట్ బిజినెస్. నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే ఇవ్వు. మాకు అడిగినాడా? చిన్నప్పుడు ఫస్ట్ టు సెకండ్ బర్త్డేలు అంగరంగ వైభోగంగా చేసేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి. వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా చేస్తారనుకో, నేను వాడికి అది చేసినా ఇది చేసినా అని బాధపడుతున్నారు. వీడు చేసిన దానికంటే కూడా నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని బాధపడేది ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సైకలాజికల్ ఫీలింగ్ ఉంది చూసారా, వాటి మీద వర్కౌట్ చేయాలి. కాబట్టి ఎవరన్నా నీ లైఫ్లో నిన్ను అపార్థం చేసుకుంటే, లేదా నిన్ను కనుక హర్ట్ చేస్తుంటే, లేదా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే కూర్చో, నీ అహాన్ని పక్కన పెట్టి కూర్చొని మాట్లాడు, తెలుసుకో. మాట్లాడితే చాలా సమస్యలు పోతాయి. అప్పుడు కూడా ఓకే అయితే కంటిన్యూ చేయి, తప్పేం లేదు. మనకి బోళ్ళంత టైం ఉంది కదా. లేదు అంటే గౌరవంగా వదిలే. ఎవరు కూడా నీతో ఉండాలని రూల్ లేదు. సో ఈ లైఫ్ అనేది కొంతమంది వస్తారు వెళ్తారు, అది నీ కర్మానుసారం నీ రుణానుబంధానుసారం జరుగుతుంది. సో నువ్వు ఓన్ చేసుకున్నావు అని వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎంతవరకు మన ప్రయాణం అంతవరకే. కాబట్టి మనం ప్రయత్నం చేయటంలో తప్పే లేదు, కానీ బలవంతం చేస్తేనే చెడు కర్మ. బయట ఈ రిలేషన్షిప్ విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పింది ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్. ఈ ఫ్యామిలీలో మన అన్న చెల్లెలు అక్క తమ్ముడు మామయ్య ఇవన్నీ కూడా రుణానుబంధం కిందికి వస్తాయని చెప్పేసి మీరు చెప్పారు. మరి అంటే వాళ్ళ మధ్యలో బంధువుల మధ్యలో మెయిన్గా కొన్ని జరిగే విషయాలు కానీ, మన మీద మాట్లాడే మాటలు కానీ, మనం వదిలే మాటలు కానీ, ఇవన్నీ ఎలాంటి కర్మలు, అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలంటారు? ఇది కూడా చాలా మెజారిటీ ఆఫ్ కర్మ. ఎందుకంటే మనం చూస్తే చిన్నప్పటి నుంచి మనకి చుట్టాలు బంధువులు ఉండటం, వాళ్ళు రావటం, మనం వెళ్ళటం, వాళ్ళు మన గురించి పద్దాక మాట్లాడుకోవటం, మనవాళ్ళు ఏం తక్కువ కదలే, మనవాళ్ళు కూడా పద్దాక వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా డైలీ లైఫ్లో చాలా మేజర్ పార్ట్. ఇది కూడా మనకి జాబ్ ఎట్లాగో ఇది కూడా అంతే. ఫ్యామిలీస్లో గాసిప్స్ జాబ్ కంటే ముందు ఇదే. సో ఆ గాసిప్ చేయకపోతే ఉండలేరు పాపం. చాలామంది ఫీమేల్స్ కూడా గాసిప్ చేయకపోతే ఉండలేరు. ఒక వాస్తవం చెప్పాలంటే మేలే కొంచెం తక్కువ గాసిప్ చేస్తారు పర్సనల్ లైఫ్లో. ప్రొఫెషనల్ లైఫ్లో మేల్ ఎక్కువ గాసిప్ చేస్తారు. విచిత్రం ఏంటంటే, సో కాబట్టి ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 100% రుణానుబంధం వల్ల ఈరోజు నీకు ఎవరు తండ్రి అయి ఉండాలి, ఎవరు తల్లి అయి ఉండాలి, ఎవరు అక్క, ఎవరు చెల్లి, ఎవరు అన్న, ఎవరు తమ్ముడు అంటే ఫస్ట్ ఇమ్మీడియట్ బ్లడ్ రిలేషన్స్. దాని తర్వాత నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ బాబాయిలు, మామయ్యలు, తాతలు, మేనమామలు, ఇట్లాగా లిటిల్ లాంగ్ రిలేషన్స్ కజిన్స్, అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు. ఇంకా లిటిల్ లాంగ్ రిలేషన్స్ వాళ్ళ పేరెంట్స్ రిలేషన్స్, ఇట్లా ఉంటాయి మనకి. సో ఇదంతా కూడా ఏదో ఒక రకంగా మనం వీళ్ళంతా కనెక్ట్ అయి ఉన్న సోల్స్ అనమాట. బేసికల్గా దీస్ ఆల్ కనెక్టెడ్ టు ద సోల్స్. ఏదైతే ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉందో దీని గురించి మనం మాట్లాడట్లా. ఈ హ్యూమన్ బాడీలో ఉన్న సోల్కి ఉన్న రుణానుబంధాల వల్ల వీళ్ళందరినీ మనం చూస్తున్నాం ఫిజికల్ ఫామ్లో. ఓకేనా? వీళ్ళందరూ ముందే మాట్లాడుకొని వస్తారు తెలుసా నీకు. సోల్స్గా ఉన్నప్పుడు నేను నీ కొడుకుగా పుడతా, నీకు అదిగా పుడతా అని మాట్లాడుకునే వస్తారు. కాకపోతే మెమొరీస్ ఈ బాడీలో ఉండవు, ఈ మైండ్లో ఉండవు అంతే. సో కాబట్టి అయినప్పుడు ఏమవుతుంది, కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మనిషికి ఎక్కడ అంటే సమస్య అసూయ. అసూయతో వచ్చే ఈర్షతో వచ్చే ద్వేషం, ఇవన్నీ కూడా మనలోంచి వచ్చే వెరీ 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 బ్యాడ్ క్వాలిటీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈర్ష ఉండకూడదు, ఈ కంపారిజన్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఏం చేస్తారు పేరెంట్స్, పిల్లల్ని ఎంతో అద్భుతంగా ప్రేమగా పెంచుకుంటారు. అరే వాడికి చూడరా 90 మార్కులు వచ్చినాయి, నీకు ఇంత వచ్చిందని తిడతాం. అసలు మాట్లాడితే బ్యాడ్ మాటలు మాట్లాడతారు. వాడికి వస్తే వీడికి రావాలని రూల్ ఏంటి? ఇదే వాడికి జ్ఞానం. ఈ జన్మలో వాడికి ఎంత జ్ఞానం ఉండాలి, వాడు ఎంత చదువుకోవాలి అంతే ఉంది. అలా మాట్లాడకూడదు. వాడికి నిజంగా మార్కులు రావడం ఉపయోగం అంటే కూర్చొని ఒక స్నేహితుడిలాగా మాట్లాడాలి తల్లిదండ్రులు. అంతే తప్ప ఆ డామినేషను, ఆ సప్రెషన్ ఉండకూడదు పిల్లలకి. సైకలాజికల్గా వాళ్ళని డ్యామేజ్ చేయకూడదు. మోటివేట్ చేయి. ఓకే రాలేదు అయితే ఏంటి, అయిపోయిందా లైఫ్ అక్కడితోనే. చదవకుండా గొప్ప వాళ్ళైన వాళ్ళు లేరా, చదివి నాశనం అయిపోయిన వాళ్ళు లేరా. సో మెచ్యూర్డ్గా ఉండాలి పేరెంట్స్. సో కాబట్టి ఈ కంపారిజన్స్ అనేది చేయకూడదు. ఎందుకు కంపారిజన్ చేయకూడదు అంటున్నానంటే, ఆ కంపారిజన్ వల్లే ఈర్ష అనేది పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఏమైంది, వాడిని పోల్చి తిడుతున్నారు కదా. సపోజ్గా సిస్టర్నే పోల్చి తిడుతున్నారు అనుకో, చూడరా మీ అక్కకి అన్ని మార్కులు వస్తున్నాయి నీకు ఎట్లా వస్తున్నాయి అని తిడితే
వాడు నాకు తక్కువ వచ్చినాయి అని కాకుండా నువ్వెందుకే ఎక్కువ తెచ్చుకున్నావని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది. అది అవకాశం ఇవ్వద్దు, మైండ్కి అట్లాంటి అవకాశం ఇవ్వద్దు. కాబట్టి నేనేమంటున్నానంటే ఎక్కడైతే కంపారిజన్ స్టార్ట్ అయిద్దో ఈర్ష వచ్చేస్తుంది. చూడండి పక్కింటి పిన్ని గారికి నెక్లెస్ ఉంది, మా వదిన కలర్ టీవీ కొనుక్కుంది, ఇట్లా ఇవే కంపారిజన్స్. అంటే వాళ్ళతో మనల్ని పోల్చుకోవటం. ఎందుకు పోల్చుకోవాలి? నీకేం కావాలో నువ్వు కొనుక్కో, పక్కింటి వాళ్ళకి ఉన్నాయా నువ్వు కొనుక్కోకు. వాళ్ళకి రోగాలు కూడా ఉన్నాయి, మరి అవెందుకు కోరుకోవట్లా? సో నేనేమంటున్నానంటే మనకేం కావాలో మనం నిర్ణయించుకోవాలి, వాళ్ళకేం కావాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళతో మనం పోటీ పడి మన జీవితాన్ని మార్చుకోవద్దు. మన ఇంట్లో మనకేం కావాలో మనం కొనుక్కొని మన సంతోషం ఉండాలి. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇదే. నైబర్హుడ్లో కానీ రిలేషన్స్లో కానీ, అబ్బా వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారండి మీరేం తీసుకురారంటే, ఈయన పాపం వెళ్ళిపోయి ఆ స్ట్రెస్ తీసుకొని ఉన్నది ఉంచుకుంది 2 పోతుంది. అలా చేయకూడదు. రెండోది ఏం చేస్తారు, కొంతమంది తప్పుడు మార్గాల్లో కూడా వెళ్తారు. షార్ట్ కట్లు ఇల్లు కొనేయాలి, ఏదో ఒకటి తప్పు చేస్తారు. దాని వచ్చే కర్మ ఎవరు భరిస్తారు? సో కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరైతే అర్నింగ్ పర్సన్ ఇంట్లో ఉన్నారో వాళ్ళ మనసుని వాళ్ళని ఎంత ప్రశాంతంగా చూసుకుంటే అంత మంచిది. ఓకే. సో కాబట్టి వాళ్ళ ఇంట్లో తిట్టుకుంటా ఫుడ్లు ఇవ్వటం, లేదా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని తిట్టుకుంటా ఉంటే వాళ్ళ షూలో ఉండి మనం ఆలోచించాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ శరీరాన్ని కష్టపడుతూ కుటుంబాని కోసం పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళని అలాగ హింసిస్తూ ఉంటే వాళ్ళ మానసిక ఆనందం కానీ ఇవన్నీ కోల్పోయి వాళ్ళ జీవితం ఏంటి? దే ఆర్ నాట్ ATM మిషన్స్. కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి, ప్రతి ఒక్కళ్ళు సంపాదించాలి. ఇష్టం లేదా కూర్చో, ఉన్నదాంతో సంతోషపడు, అంతేగాని అది తీసుకొని ఇది తీసుకొని, నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. కాబట్టి కంపారిజన్ వచ్చినప్పుడే చాణక్య ఈర్ష అనేది మొదలవుతుంది. దాని వల్ల స్లోగా ఏమవుతుంది, ద్వేషం అనేది స్టార్ట్ అవుతుంది. సొంత అక్కా చెల్లెళ్ళు, సొంత అన్నాదమ్ములు విడిపోయేదంతా వీటి కోసమే. వద్దు, నీకేదో రుణానుబంధం ఉంది, ఈ జన్మలో కలిసి పుట్టారు, నీ కుటుంబం నీది, వాళ్ళ కుటుంబం వాళ్ళది. గొడవలు వద్దు, హేట్రేడ్ అంటే ద్వేషాలు వద్దు. హాయ్ అన్నావా హాయ్ అను, బాయ్ అంటే బాయ్ అను, ఇష్టమైతే మాట్లాడ, లేకపోతే లేదు. అవసరం ఏముంది? వాళ్ళు మాట్లాడలేదని బాధపడద్దు, వాళ్ళు బాగున్నారని బాధపడద్దు. ఇవన్నీ అస్సలు ఒకళ్ళ గురించి వద్దు. బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీ బుర్రలోంచి ఆ థర్డ్ పార్టీ అనేది తీసేయి. నీ జీవితం ఏంటి, నువ్వేంటి, నీకెలా నస్తుంది, నువ్వెలా ఉండాలి, నువ్వేం చేయాలి, దీని గురించి ఆలోచిస్తే కూడా టైం ఉండదు మనకెందుకు వాళ్ళ గురించి. సో కాబట్టి నువ్వు అడిగినట్లు కుటుంబాల్లోనే ఈ గాసిప్స్ వల్ల, రూమర్స్ వల్ల చెడు కర్మ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. వాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ఏడుపు ఇక్కడే ఉంటుంది, నీ ఇంట్లోనే దరిద్రంలాగా, వాళ్ళ ఇంటికి ఏం చేరదు. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ వద్దు, ఇక్కడ నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు, వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు. నీ ఇంట్లో దీపం పెట్టుకో, నీ ఇంట్లో వాళ్ళని చక్కబెట్టుకో, మనం ఏం తినాలి, మనం ఎలా ఉండాలో చూసుకోవాలి తప్ప కుటుంబాల్లో ఈ ద్వేషాలు వద్దు. ఇష్టమైతే ప్రేమనివ్వండి, లేదంటే ఇవ్వకండి. ఎవరికి ఇక్కడ అవసరమేం లేదు కదా. సో కాబట్టి మెయిన్గా మన పాలిటిక్స్, నువ్వు లెగిస్తే అబ్బా ఇంకా ఇంకా వాళ్ళ ఊర్లో వాళ్ళని తిట్టుకోటాలు, కొట్టుకోటాలు ఫ్యామిలీస్లో చాలా పెద్ద పెద్ద జరుగుతాయి. ఇవన్నీ కూడా జరిగేది ద్వేషం, ఈర్ష నుంచి వచ్చే ద్వేషం వల్ల. అహంకారం అనమాట, చాలా అహంకారం ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు, ఇప్పుడు ఈ కుటుంబంలో కూడా ఫస్ట్ ఎక్కడ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అంటే గౌరవం లోపించినప్పుడు వస్తాయి. గౌరవం ఎక్కడ లోపిస్తుంది అంటే అహంకారం వల్ల లోపిస్తుంది. అహంకారం ఏంటి? ఇప్పుడు సపోజ్గా ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారనుకున్నాం. ఒక ఆయన చదువుకోలేదు, ఒక ఆయన బాగా చదువుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేశారు, అరే నీకు ఎట్లాగా చదువు రావట్లేదు కదా, మనకున్నది అమ్మేసో ఇంకోటో చేసి వాడిని బాగా చదివిద్దాం అనుకొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తారు. వచ్చిన తర్వాత ఈ ఒక అందులో చిన్న అబ్బాయినో పెద్ద అబ్బాయినో వాళ్ళు ఎంచుకున్న అబ్బాయిని వాళ్ళు బాగా చదువుతున్నాడు కదా అని చెప్పి ఉన్నదాన్ని, అంటే ఉమ్మడి ఆస్తిలో వాళ్ళని చదివిస్తారు. చదివించిన తర్వాత ఒక స్టేజ్కి, అంటే అతని కర్మానుసారం, అతని అదృష్టానుసారమే, అతని కష్టానికి అతను ఒక స్థాయికి వెళ్తాడు. ఎవరైతే ఇక్కడ చదువుకోకుండా ఊర్లో ఉంటారో ఆయనేం ఆశ పెట్టుకొని ఉంటాడు, ఉమ్మడి కుటుంబమే చదివించాం కదా, రేపు నా తమ్ముడో అన్నో బాగున్నప్పుడు నన్ను చూసుకుంటాడులే అని ఏదో ఒకటి చదివితే ఏదో ఒకటి అయ్యేవాడు ఏమీ అవ్వకుండా ఉంటాడు. ఓకే, అంటే ఒక డిపెండెన్సీ క్రియేట్ అయింది ఇక్కడ. ఈయన కూడా ఏం చేస్తాడు, చదువుకున్నంతసేపు అన్న నీకెందుకు, లేదా తమ్ముడు నీకెందుకు, నేను చూసుకుంటాగా,
నువ్వు ఎందుకు చిల్లవు అన్నట్టే మాట్లాడతారు వీళ్ళు కూడా ఒక స్టేజ్ వరకు. బట్ ఎప్పుడైతే స్టేజ్లు మారుతారో నేను అనే అహంకారం వస్తుంది. అసలు ఎవరు చదివిచ్చారు, ఎవరు త్యాగం చేశారు మనకన్న ఆలోచనలు ఉండవు. నేను చదువుకున్నాను కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా, అంతేగాని ఆయన త్యాగం చేసి మనకు ఆస్తి ఉమ్మడిగా అమ్మి నన్ను చదివించడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నానన్న ఆలోచన కోల్పోతారు. ఇది టిపికల్గా నేను చెప్తుంది. దిస్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఓల్డ్ ట్రెడిషన్స్లో. ఊర్లో చాలా టిపికల్గా జరిగేవి, సిటీస్లో తెలియకపోవచ్చు. చాలా త్యాగాలు చేస్తారు వాళ్ళు పాపం. అయిన తర్వాత అహంకారంతో ఉంటారు. ఆ తర్వాత ఈయన దేకడు. అంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే ఈయనేదో ఏదో మాసిపోయిన బట్టలు ఎట్లాగో ఉన్నాడు, ఈయనేదో క్లాస్ ఫెలో లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ కర్మ. ఆయన నీ బ్రదర్, నువ్వు ఆయన త్యాగం చేసిన చెప్పినా ఆయనకి నువ్వేమి ఇవ్వాలి? ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా గౌరవం ఇవ్వాలి. సో ఇంత చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా కర్మకి రిలేటెడ్ అవుతాయి. ఆయనకి ఎప్పుడైతే నువ్వు గౌరవం ఇవ్వట్లేదో నువ్వు చెడు కర్మని బ్యాగ్లో వేసుకుంటున్నట్లే. సో కాబట్టి మినిమం రెస్పెక్ట్ ఏంటి రిలేషన్స్లో అంటే గౌరవం ఇవ్వాలి. దాని తర్వాత ఏమవుతుంది, నీకు మంచి స్థాయిలో ఉన్నావు కాబట్టి ఒక మంచి సంబంధం వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒకటి ఎక్కువ అహంకారం ఉంటుంది. ఆల్రెడీ నా మొగుడు నాకు స్టేటస్ ఉన్నాడు, నాకు ఆల్రెడీ ఒక స్టేటస్ ఉంది కాబట్టి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళ బ్రదర్ ఇన్లానో వాళ్ళ సిస్టర్ వరుస అయ్యే ఆవిడనో చాలా చులకనగా చూస్తుంటారు. అది కూడా చెడు కర్మే. కానీ మనం చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అరే వాళ్ళు బాగానే ఉన్నారు కదా వీళ్ళని పక్కన పడేస్తే ఏముంది అంటే, వాళ్ళ చెడు కర్మ ఈ జన్మలో ఎప్పుడు ఎలా పే చేస్తుందో తెలీదు, లేదా మరు జన్మలో ఎంత వరస్ట్గా పే బ్యాక్ చేస్తుందో తెలీదు. కాబట్టి మనం ఎప్పుడు పే బ్యాక్ చేస్తుందని మనం ఎదురు చూడకూడదు, దాని గురించి మనం ఆలోచించకూడదు. అది సిస్టమ్ ప్రకారం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అగౌరవంగా చూడటం వల్ల కూడా చెడు కర్మ వస్తుంది, అహంకారానికి పోవటం వల్ల కూడా చెడు కర్మ వస్తుంది, ద్వేషం కూడా ఈర్ష్య కూడా చెడు కర్మ కిందే వస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేసుకొని ఎలా బతికావు అనేది నీ జీవితం కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాలని హేళన చేయొద్దు, ఎదుటి వాళ్ళని అగౌరవంగా చూడొద్దు, ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవద్దు. సో ఇవన్నీ కూడా చెడు కర్మ కిందే వస్తాయి అన్నమాట. ఓకే. అంటే అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు సో కర్మల గురించి చెప్పాడు, కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి కూడా చెప్పాడు. అసలు ఏంటి అసలు అవి, ఎలాంటి కర్మలు చెయ్యొచ్చు? ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది నార్మల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకునేదంతా మన వేదాల్లో భగవద్గీతలో చెప్పేవే ఇవన్నీ. ఓకే. అంటే ఇప్పుడున్న వాళ్ళకి మీకు అర్థమయ్యేటట్టు మీరు కన్వర్ట్ చేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో భగవద్గీత అంతా ఎందుకు వచ్చింది, అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగిన డిస్కషన్. అవును. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వచ్చింది, అర్జునుడు అన్నాడు, అరే ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, నాకు ఇదంతా మంచిగా అనిపించట్లేదు, నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఆపేసిండు. ఈయనేమంటాడు, నువ్వు యుద్ధం చేయటం ధర్మం అంటాడు. అది ఎట్లాగా ధర్మం అని చెప్పి ఈయన అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషనే భగవద్గీత. సో దాంట్లో ఇలాగే మనకి రకరకాల చాప్టర్స్లో మొత్తం మనకి జీవితానికి సంబంధించిందంతా ఉండొచ్చు. అదే నేను చెప్పేది ఎప్పుడు కూడా. దాంట్లో చాలా క్లియర్గా భగవద్గీతలో చాలా క్లియర్గా ఏం స్టేట్ చేశారు అంటే, ఆత్మ శాశ్వతమైనది, శరీరం కాదు. సో ఎలాగైతే ఒక శరీరం శిథిలావస్థకు వస్తుందో ఆ శరీరాన్ని మార్చుకొని ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇదంతా కూడా ఆత్మ ప్రయాణం. ఈ కర్మ అనేది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. సో ధర్మానికి సంబంధించింది ఉంది. అంటే ధర్మయుద్ధం, అధర్మయుద్ధం. జీవితంలో ఈ రెండే ఉంటాయి, అంటే మంచి చెడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజ్యం, సపోజ్గా ఆ రాజ్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కౌరవులు, వాళ్ళు ధర్మం తప్పి పనులు చేశారు కాబట్టి ఇదంతా నువ్వు చేయటం వల్ల వాళ్ళని బాధించినట్లు కాదు, అది పార్ట్ ఆఫ్ యువర్ జాబ్, ఇది ధర్మయుద్ధమే అని ఆయనకు అర్థమయ్యే భాషలో సంస్కృతిలో ఆయన శ్లోకాల రూపంలో చెప్పారు. అంతేకాకుండా మరి ఆయన అడుగుతాడు, మరి ఇంతమంది చచ్చిపోతున్నారు కదా యుద్ధంలో, అమాయకులు చచ్చిపోతున్నారు కదా అంటే, అది వాళ్ళ పార్ట్ ఆఫ్ కర్మ. పోరాడే ఒక సైనికుడుగా ఆ రాజ్యం కోసం పోరాడటం వాళ్ళ ధర్మం అయితే, ఈ యుద్ధంలో వాళ్ళ ప్రాణం కోల్పోవటం అనేది వాళ్ళ కర్మ. సో కాబట్టి దీనికి నువ్వు పాత్రుడివి కాదు, నువ్వు చేసేది ధర్మయుద్ధమే, ఇందుకే నువ్వు పుట్టావు, ఇది నువ్వు చెయ్యాలి అని ఆయనకి బోధన చేసిందే భగవద్గీత. సో కాబట్టి కర్మలు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ కాదు. మన వేదాలలో క్లియర్గా చెప్పబడింది, ఆత్మ
శాశ్వతమైంది, ఆత్మ శక్తి లాంటిది, దానికి మరణం, పుట్టుక, నాశనం లేదు, ప్రయాణం మాత్రమే ఉంది. ఆత్మకి ఎండింగ్ అంటే పరమాత్మలో విలీనం అవ్వటమే. సో మన వేదాలు కానీ భగవద్గీత కానీ పూర్తిగా చెప్పింది ఇదే. సో కర్మ మనం చేసే పనుల ద్వారా వచ్చేది, మనం నేర్చుకోవాల్సింది. అంటే ఈ ఏదైతే పంచేంద్రియాలు ఉన్నాయో అది మన ఆధీనంలో ఉంచుకొని ఈ వ్యామోహాలన్నిటిని జయించగలిగితేనే నీ యొక్క ప్రయాణం సక్సెస్ అయినట్లు. అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు, చిన్న ఎగ్జాంపుల్. ఇంటర్మీడియట్ పాస్ అయితేనే కదా నువ్వు డిగ్రీలోకి వెళ్తావు. అలాగే ఈ జన్మలో నేను గనక నా పరీక్షల్ని ఎదుర్కొంటేనే నాకు మరు జన్మలో మళ్ళీ నెక్స్ట్ ప్రమోషనల్ జాబ్ ఉంటుంది మళ్ళీ. సో ఎప్పుడు వరకు ఉంటుంది? ఈ కర్మ సిద్ధాంతాన్ని నేను ఛేదించి పూర్తిగా అర్థం చేసుకొని తప్పు చేసినోడిని క్షమించి శత్రువుని కూడా స్నేహితుడిలాగా చూసి రాగద్వేషాలను జయించినప్పుడే నేను ఒక స్థితికి వెళ్తాను. ఆ స్థితికి వెళ్ళినప్పుడే, అది నువ్వు మోక్షం అనొచ్చు, సమాధి అనొచ్చు, నిర్వాణం అనొచ్చు, రకరకాల పేర్లు పెట్టుకో. మోక్షం అనేది అందరికీ అర్థమయ్యే పదం. ఆ స్థితికి వెళతాను. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఇంకా ఏదైతే ఈ ఆత్మ ఉందో కర్మ అనే సైకిల్ నుంచి బయటకు వచ్చేసేసి పరమాత్మలో విలీనం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏ బాడీ ఆఫ్ ఫామ్లో కూడా వెళ్ళదు. సో కాబట్టి మన టోటల్ భగవద్గీత కూడా చెప్పిందల్లా కూడా ధర్మం ఏంటి, కర్మ ఏంటి. అందుకే నువ్వు నీ యుద్ధం చేయటం నీ ధర్మం, వాళ్ళు చనిపోవటం వాళ్ళ కర్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.